లైఫ్లో ఎలా అయితే ఒక ఫీమేల్ ఫేస్ చేస్తారో ఆల్రెడీ మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి సో మదర్ గురించి మీరు ఇంకా ఎక్కువ చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఏమో చెప్పలేము. సో అసలు మీ దృష్టిలో తల్లి అనే పదానికి అర్థం ఏంటి అంటే ఏం చెప్తారు? చావుకి తెగించి ఒక బిడ్డకి జన్మనివ్వడమే ఒక తల్లి గొప్పతనం. సో చావుని కూడా లెక్క చేయకుండా ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా బేబీని బర్త్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో డెఫినెట్లీ ఒక తల్లి అనేది ఒక హౌస్కి ఒక అంటే ఈవెన్ బాయ్స్కి కూడా ఏదైనా మెంటల్ స్ట్రెంగ్త్ కానీ లేదంటే ఒక పక్కన ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉండాలి అంటే డెఫినెట్లీ అది ఉమెన్ అయ్యే ఉంటుంది. ప్రతి ఒక్క మగోడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో తల్లి అనేది ఇటు పిల్లలకే కాకుండా హస్బెండ్కి కూడా లైక్ స్ట్రాంగ్ పిల్లర్ అనమాట. ఓకే, ఒకసారి మన ఆడియన్స్ అందరి కోసం మీ మదర్ గారి పేరు అండ్ ఆవిడ ఏం చేస్తుంటారు? మా మమ్మీ పేరు ఫహీమ్. సో షీఈ్ హౌస్ వైఫ్. సో మా 5 పిల్లల్ని చాలా అంటే ఈ జనరేషన్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే అరే చూసుకోలేకపోతున్నాము అది ఇది అని చెప్పేసి కష్టం అవుతుంది అని అన్నారు. బట్ మా మమ్మీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండి అందరినీ లైక్ రెడీ చేసి స్కూల్కి పంపించడము, చిన్నప్పటి నుంచి మా 5 చూసుకోవడము, సో స్నానాలు చేయించి పంపించడం స్కూల్కి, మా అందరికి టిఫిన్లు అదే లంచ్ బాక్స్ రెడీ పెట్టేసి పంపించడం, ఇలా చేసింది కాబట్టి మై మామ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, యాక్చువల్గా మదర్కి కొడుకులతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది, ఫాదర్స్కి కూతురుతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. అలా మీ మదర్కి కూడా మీరు స్పెషల్ అయినా? నేను స్పెషల్ అని కాదు, అందరూ ఈక్వల్గానే మా మమ్మీకి. సో మా చిన్న తమ్ముడు అంటే ఇంకా ఇష్టం మా మమ్మీకి. సో సబిల్ గాడు, ఎందుకంటే వాడు నేను ఫైనాన్షియల్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాడు మా డాడీ తర్వాత మా ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది వాడే. ఎంత ఫైనాన్షియల్లీ నేను సపోర్ట్ చేసినా కూడా ఇప్పటికీ మా మమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో ప్లానింగ్స్ కానీ సో ఇవన్నీ మా తమ్ముడికే ఉంటాయి. సో మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. అట్లా నేను ఇష్టం అని కాదు, లేదని కాదు, కొంతమంది ఉంటుంది కదా ఇంట్లో. సో మా చిన్న తమ్ముడు అంటే కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటుంది, చిన్నోడు కదా అందరికంటే అట్లా. ఓకే, సో ప్రతి తల్లికి కొడుకుతో ఒక ర్యాపో ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ర్యాపో. అలా మీ మదర్కి కూడా మీతో ఒక ర్యాపో ఉంటుంది. సో ఫస్ట్ మీ మమ్మీని తలుచుకోగానే మీకు అమ్మ నుంచి గుర్తొచ్చేది ఏంటి? అలానే అమ్మ నుంచి మనకి ఒక వారసత్వం అనేది వస్తుంది, చిన్నప్పటి నుంచి అమ్మని చూసి పెరుగుతూ ఉంటాం. సో అమ్మ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. అలా మీకు వచ్చిన హ్యాబిట్ ఏంటి అమ్మ నుంచి? అంటే హ్యాబిట్ అనేది ఏం లేదండి. అంటే నేనేందంటే మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు నన్ను మా ఫ్యామిలీ ఎలాంటిదంటే అండి, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడతారు ఇంటర్వ్యూస్లో, బట్ మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఎలా పెంచారంటే ఒకరిని మోసం చేసేసి మనం ఎదగడం కరెక్ట్ కాదు, లేదా ఒకరు హెల్పింగ్ విషయంలో మేము చిన్నప్పటి నుంచి మా డాడీ కానీ మా మమ్మీ కానీ తొందర ముందుంటాం. సో జాలి అనేది ఉంటుంది కదా, అది మాకు ఎక్కువ అనమాట మా ఫ్యామిలీలో. సో మా మమ్మీ కానీ డాడీ కానీ ఎవరన్నా మా ఎనిమి వచ్చి ఇప్పుడు సారీ చెప్పినా కూడా వి విల్ బీ కూల్ అనమాట. సో అదొక్కటి కొంచెం మాకు అదొకటి చిన్నప్పటి నుంచి మా మమ్మీతోనే. సోహెల్ గారు అంటే మనకి కనిపించే అంత సైలెంట్ కాదు, మీరు ఎంత అల్లరి చేస్తారు, ఎంత రచ్చ చేస్తారో అనేది మేము బీబీ హౌస్లో చూసాము. సో ఇక్కడే మీరు ఇలా ఉంటే చిన్నప్పుడు ఇంకెంత అల్లరి చేస్తారో అన్ని భరించింది మా మమ్మీ, అన్ని భరించారు. అమ్మ చేతిలో అసలు బిగ్ బాస్ లో మీరు చేసిన అల్లరి చూస్తుంటే అసలు చిన్నప్పుడు ఎలా భరించి ఉంటారు, ఎంత అల్లరి చేసి ఉంటారు, ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, ఇవన్నీ క్వశ్చన్స్ నాకు అడగాలని ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అల్లరి పని చేసి కొడుతున్నారు అనేటప్పుడు పారిపోవడం ఇలా జరుగుతుంది. అలా మీ లైఫ్లో మీరు బాగా చేసి తన్నులు తిన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా అమ్మ చేతిలో? తన్నులు తిన్న సిచ్యువేషన్ అంటే ఒకసారి లైక్ నేను కోపంలో మా మమ్మీ నన్ను కొట్టడం అనేది ఏం లేదు, బట్ స్కూల్ డుమ్మా కొట్టినప్పుడు అయితే కొట్టేది. చిన్నప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి నేను బయట తిరిగేటోండి అనమాట. మాకు అడ్డా ఉండేది, అటు చెట్లు అవన్నీ ఉండేసి ఆడ వెళ్ళి కూర్చునేటోళ్ళం మంచిగా హాయిగా. సో ఒకసారి తెలిసిందనమాట స్కూల్కి వెళ్ళలేదని చెప్పేసి, సో అప్పుడు కొట్టింది. మళ్ళీ ఒకసారి ఏమైందంటే మా నాన్న 30,000 పెట్టి ఎస్ఆర్ కాలేజ్ అని చెప్పేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అప్పుడు 25,000 ఏదో సంథింగ్ ఇయర్లీ మొత్తం. సో మా డాడీ 10,000 15,000 ఏమో కట్టేసి హాస్టల్లో వేసారు అనమాట. అదే హాస్టల్లో వేస్తే అక్కడ నుంచి పారిపోయి వచ్చేసిన. పారిపోయి వచ్చేసరికి ఇంకా
ఒక మా మమ్మీకి కోపం వచ్చేసింది, ఏమో మొత్తం ఇట్లా చేసిండు అది ఇది అని చెప్పేసి అప్పుడు మళ్ళీ తన్నులు తిన్నా. బాగా తనులు తిన్నా. ఓకే. అసలు మనము చిన్నప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తాం, తెలుసో తెలియకో. అలా మనం చేసి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగా కొడతారనో, లేకపోతే చిన్నప్పుడు చిన్న చిన్న క్రష్లు, ప్రపోజ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమైనా చేసి అమ్మకి తెలియకుండా, అంటే మీ గురించి ఇప్పటి వరకు అమ్మకి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. అంత సీన్ లేదు. మా మమ్మీకి నాకు ఆ జోన్ అనేది ఇంకా లేదనమాట. లైక్ ఐ కాంట్, అంటే నాకు డేర్ కూడా లేదు మా మమ్మీకి వెళ్ళి అమ్మ నేను ఇగో ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, లేకపోతే ఈ అమ్మాయిని, నాకు ఆ డేర్ కూడా లేదు. అంటే ఇప్పటికీ అంత రెస్పెక్ట్, అంత భయం అనమాట మా మమ్మీ అంటే. అది మా డాడీకి చెప్పొచ్చేమో కానీ నేను మా మమ్మీకి చెప్పలేను. అవునా? కాళీమాత బయటికి వచ్చేస్తాడు డైరెక్ట్. ఓకే. సో ప్రపోజల్ పక్కన పెడితే అసలు మీ గురించి ఏమీ తెలియని మన షో నుంచి అమ్మకి ఇప్పుడు ఒక సీక్రెట్ తెలియాలి, అమ్మకు కూడా తెలియని సీక్రెట్ అంటే ఏం చెప్తారు? అమ్మకు కూడా తెలియని సీక్రెట్ అంటే ఏం చెప్తా నేను? అదే ఏనే నీ కొడుకు స్ట్రగుల్ అవుతాడు అంతే, అదొక్కటే చెప్పగలుగుతాయి, ఏమున్నది. సో సీక్రెట్ ఏమి ఉండదు. సీక్రెట్ అంటే కొన్ని మదర్ దగ్గర కొన్ని సీక్రెట్ లాగానే ఉంచాలి. ఎందుకంటే కొన్ని కంఫర్ట్ జోన్ అనేది మనము మరీ ఎక్కువ కూడా ఇది అవ్వద్దు. సో ఎందుకంటే ఆ ఫ్రీడమ్ వచ్చిందంటే ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది మదర్ మీద, విచ్ ఐ డోంట్ వాంట్. సో సీక్రెట్ లాగానే ఉంచాలి. అబ్బాయిలందరూ ఒకటి చెప్తారు, సీక్రెట్స్ అంటే అవి సీక్రెట్స్ మేము ఎందుకు రివీల్ చేస్తాము అని. బట్ సోహెల్ గారు అలా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా కట్ చేస్తారు. అంతే కదా మరి, ఆ రెస్పెక్ట్ జోన్ అనేది ఉండాలి కంపల్సరీ. ఒక తల్లికి కొడుకుకి మధ్య ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నా కూడా చాలామంది ఇప్పుడు కొడుకు ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా బయట ఎక్కువ పంచాయతీలు పెట్టుకొని ఇంటికి వచ్చి చెప్పడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఆ భయం అనేది ప్రతి కొడుకుకి ఎంత ఎదిగినా కూడా ఆ భయం అనేది ఉండాలి. అప్పుడే ఆడ భార్యను కూడా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే భార్యతో నుల్లి పంచాయతీ అయిపోయి అమ్మ దగ్గరికి ఏదో చెప్పేస్తే అమ్మ మనల్ని తిడుతుంది, అదంతా ఉంటుంది. సో అటు అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ అన్నాక డెఫినెట్లీ భయం అనేది ఉంటేనే జీవితంలో లైక్ బాగా చూసుకుంటాం ఆ భయంతోనే. అది చాలా చక్కగా పెంచారు మదర్ మిమ్మల్ని. 100%. ప్రతి తల్లికి సోహెల్ గారు అంటే చిన్నప్పటి నుంచి అరే నా కొడుకుని ఇది చేయాలి, వీడిని ఇది చేయాలి అని ఒక డ్రీమ్స్ ఉంటాయి. అలా అమ్మ మిమ్మల్ని ఏం చేయాలనుకుంటే? ఇంజనీరింగ్ చేయాలి నా కొడుకుని, డాక్టర్ చేయాలి అని చెప్పేసి ఉండే. కానీ కొడుకు యాక్టర్ అయినా అంతే. మమ్మీకి ఇష్టం లేదు యాక్చువల్లీ. ఇప్పటికీ ఇష్టం లేదా మమ్మీ వాళ్ళకి? మమ్మీకి ఇష్టం లేదు. డాడీ ఓకే కానీ మమ్మీకి ఇష్టం లేదు. డాడీ సింగర్ అని జాబ్ చేసి స్ట్రగుల్ అయ్యి 5గురిని పెంచి ఇంత చేసిండు. మొన్ననే చెప్పిన అమ్మతోడు, నిన్న పొద్దునే చెప్పిన మమ్మీ కూర్చోబెట్టి చెప్పిన, ఎవ్వరు ఏం చేయరమ్మా, నేను ఏం చేసినా కూడా న్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను కష్టపడి వచ్చిన డబ్బులే కదా ఇవి నేను చేసేటి, ఇందులో తప్పేముంది? నేనైనా తప్పుడు పనులు చేస్తున్నానా? నేనేమన్నా ఫ్యామిలీతో చూడని సినిమాలు చేస్తున్నానా? నిన్ను కూర్చోబెట్టి నేను సినిమా చూసే సినిమాలు మాత్రమే చేస్తున్నా, ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఎక్కడ ఇది లేకుండా మంచి సినిమాలు మాత్రమే చేస్తున్నామా, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నా అని చెప్పేసి నిన్ననే చెప్పిన. నేను నిన్న పొద్దున ఇదే టాపిక్ వస్తే కూర్చోబెట్టి చెప్పిన. సో నువ్వు ఏం టెన్షన్ పడకు, నీ కొడుకును ఒకడు వచ్చి ఏలెట్టి చూపించేలాగా నేను చెయ్యను. ప్లస్ నువ్వు అవన్నీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, నా పెళ్లి గురించి చెప్తున్నారు, ఇంకెప్పుడు పెళ్లి చేస్తారని, సొంత ఇల్లు, అవన్నీ వాళ్ళకి అనవసరం. మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లున్నాము అనేది అది చూసుకో చాలు అని చెప్పేసి అన్న. సో కష్టపడేటప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయి, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి అనకు అని చెప్పేసి చెప్పిన. ఓకే. అంటే సోహెల్ గారికి సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు, ఎంతో స్ట్రగుల్స్, సీరియల్స్ నుంచి, బిగ్ బాస్ నుంచి, ఇప్పుడు మూవీస్ వరకు. ఈ సక్సెస్ చూసిన తర్వాత అమ్మ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అమ్మ ఏమైనా చెప్పడం కొంచెం ప్రౌడ్గా మీ? అంటే నేను బిగ్ బాస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ మా మమ్మీకి చేసిన, నా దగ్గర ఫోన్ రాగానే. సో మా మమ్మీ ఏడవడం స్టార్ట్ చేసింది. సో షీ క్రైడ్ అనమాట. అంటే ఏడవడం స్టార్ట్ చేసిన, ఎమోషనల్. ఇన్ని రోజులు 105 days బయట ఉన్నాడు, వితౌట్ ఫోన్, వితౌట్ మాట్లాడకుండా. అట్లా ఉండేసరికి ఇక ప్లస్ మా ఇంట్లో ఒకటేసారి 25 lakhs మనీ ప్రైజ్ అని చెప్పేసి అప్పుడు అంటే నేను తీసుకున్నప్పుడు మా ఇంట్లో అంత అమౌంట్ ఒకటేసారి రావడం అనేది లైక్ ఫస్ట్ టైం అనమాట. అంటే మా నాన్న అంటే రిటైర్మెంట్ పైసలు అవి తర్వాత వచ్చింది. లేదా మా సిస్టర్స్ మ్యారేజ్ ఉన్నప్పుడు లైక్ ఎకర్స్ అమ్మి, ఒక ఎకరం అమ్మేసి అట్లా చేసి పెళ్లి చేసిన ఇది ఉండే, సంపాదించింది మళ్ళా అమ్మేసి మళ్ళీ పెళ్లి అట్లా చేసాడు. బట్ ఒకటేసారి ఆ అమౌంట్ రావడానికి మా మమ్మీకి అదొకటి, అరే నా కొడుకు ఇంత ఇది చేసి, అప్పటికి
తిట్టడం స్టార్ట్ అయిపోయింది నా మీద. డబ్బులు తీసుకొని వచ్చేసిండు అది ఇది అనే రూమర్స్ వచ్చినా కూడా ఆ బాధ ప్లస్ ఈ సంతోషం రెండు చూసేసరికి ఇదే. బట్ ఆ అమౌంట్ మా సిస్టర్ మ్యారేజ్కి నాకు ఉపయోగపడ్డది. గ్రేట్. అది మనం తెలుసో తెలియకో అమ్మని హర్ట్ చేస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. అలా మీరు మీ మదర్ని హర్ట్ చేసి అంటే అమ్మ ఏడ్చిన సందర్భాలు ఏమి? చాలాసార్లు హర్ట్ చేసిన, చాలాసార్లు నేను మా మమ్మీ నా వల్ల ఏడ్చిన రోజులు ఉన్నాయి. సో మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ కూల్ అయిపోతాం. మా మమ్మీ తొందర సెన్సిటివ్ అన్నా కదా, ప్రతి చిన్న మాటకు కూడా ఫీల్ అయ్యి ఏడ్చిన రోజులు ఉన్నాయి. మీ విషయంలో అమ్మ బాగా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏది అంటే ఒకటి ఏం చెప్పు? ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అంటే అదే బిగ్ బాస్ టైంలోనే ప్రౌడ్గా ఫీల్ అయింది. లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే నా కొడుకు ఎవరో తెలియదు ప్రపంచాన్ని, అంటే లైక్ తెలుగు రాష్ట్రాలకి, అలాంటిది ఈరోజు తెలిసి ఈరోజు ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా అప్రిషియేట్ చేయాలన్నా సొసైటీ చేస్తుంది, పక్కన ఉన్న వాళ్ళు చేస్తారు, డౌన్ చేయాలన్నా పక్కన ఉన్న వాళ్ళు చేస్తారు. సక్సెస్ వచ్చినప్పుడేమో అరే నీ కొడుకు అని అంటారు. సక్సెస్ లేనా ఏంది మొన్న సినిమా రిలీజ్ అయిందంటే నడవలేదంట కదా థియేటర్లో అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కోళ్ళు చెప్తారు. మళ్ళీ ఆ చెప్పినోడే మళ్ళీ సక్సెస్ అంటే మన వాల్యూకి వాల్యూ ఇస్తున్నారు తప్ప మన కష్టానికి లేదా ఒక మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. సో వాల్యూకి వాల్యూ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళని అక్కడ దాకే ఉంచాలని చెప్పేసి నేను అనుకుంటా. ఓకే, మీరు అమ్మ విషయంలో బాగా బాధపడుతున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మ విషయంలో బాధపడుతున్నా అంటే మా మమ్మీకి యాక్చువల్లీ లైక్ క్రియాటిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. షుగర్ పేషెంట్, బీపీ, థైరాయిడ్ ఉంది. సో ఇప్పుడు లైక్ చిన్న 70% ఆఫ్ విజన్ మాత్రమే కనిపిస్తుంది. సో అది ఒక ఇంజెక్షన్ ఇచ్చి సంథింగ్ ఏదో చేసి ఆపరేషన్ చేయాలి. ఇది తర్వాత కిడ్నీస్ అటు ఇటు ఫ్లిక్చుయేట్ అంటే అదే క్రియాటిన్ లెవెల్స్ అని ఉంటుంది. అది కొంచెం హోమియోపతి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ కొంచెం కంట్రోల్లో ఉంది. ఒంట్లో బాగుండట్లేదు మమ్మీ, అటు ఇటు లైక్ ఒకసారి జ్వరం వస్తుంది, ఒకసారి కాఫ్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే షుగర్ వల్ల అలా ఇదైందనమాట. సో నౌ షీఈ్ ఓకే. బట్ ఏంటంటే అదొకటే భయం ఉంటుంది, రేపు క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే డయాలసిస్ వెళ్ళే స్టేజ్ వస్తుందేమో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దీనికోసం ఇంకా నేను ఫ్యూచర్లో హ్యావ్ టు బీ ప్రిపేర్. అదే టైంలో మా తమ్ముడు ఇప్పుడేమో యూఎస్ వెళ్తున్నాడు. ఇక నెక్స్ట్ మంత్ ఆడికి సింగరేన్ జాబ్ వచ్చి ఉండే, అది మానేసి ఇప్పుడు యూఎస్కి ఒక 2 monthsలో అట్లా వెళ్ళాలి. ఇప్పుడు నేనే చూసుకోవాలి మొత్తం. సో ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఇన్ని రోజులు మా తమ్ముడు కూడా పాపం హాస్పిటల్ తీసుకెళ్ళడము. కానీ మా మమ్మీకి మా డాడీకి నేను ప్రతి నెల 20 daysకి ఒకసారి కంపల్సరీ చెకప్ చేయిస్తాను. ఎవ్రీ మంత్ డైలీ షుగర్ కంపల్సరీ టెస్ట్ చేయిస్తాను నేను. 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అట్లా కంపల్సరీ షుగర్ టెస్ట్ అట్లా చేయిస్తాను నేను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అంటే పేరెంట్స్ మీద ఎంత ఎఫెక్షన్, ఎంత కేరింగ్గా 100% ఉండాలండి. నేను ఒకటి చెప్తా, మనం బయటికి వెళ్ళి దోస్తులతో ఎంజాయ్ చేస్తాం, అరే వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటాం తప్ప ఒక్కసారి ఆలోచిస్తే నేను కూడా వాళ్ళకు ఇప్పుడు ఎవరెవరికో కంప్లైంట్ చేస్తుండే నేను ఫైనాన్షియల్లీ చూసుకుంటా తప్ప ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి మా మమ్మీ నేను చూపించాను చాలా తక్కువ చేసినాను. తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ చాలా తక్కువ. తమ్ముడే తీసుకెళ్ళాను. చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చిన వాల్యూ ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి ఇవ్వట్లేదు. నువ్వు ఒకవేళ లిస్ట్లో చూసుకుంటే నీ ఫ్రెండ్స్తోని పార్టీకి వెళ్ళిన రోజులు, నీ ఫ్రెండ్స్తోని డిన్నర్కి వెళ్ళిన రోజులు ఎక్కువ ఉన్నాయి తప్ప నీ పేరెంట్స్తోని నువ్వు డిన్నర్కి, లంచ్కి వాళ్ళని బయటికి తీసుకెళ్ళడాలు, వాళ్ళతో ఎంజాయ్ చేయడాలు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడాలు చాలా తక్కువ. 10% కూడా ఉండదు అందులో. ఇది ఇప్పుడున్న జనరేషన్లో వాస్తవానికి జరిగే సిచ్యువేషన్ ఇది. అది ఫ్రాంక్గా చెప్పాలంటే నేనే ఒప్పుకుంటా. అది నేనే ఒప్పుకుంటా. నా ఫ్రెండ్స్తోనే నేను టైం స్పెండ్ చేసినంత నేను మా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అంటే మదర్ లేని వాళ్ళకేమో అమ్ముంటే బాగుండేది, లేనప్పుడే వాల్యూ తెలుస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తా, ఈవెన్ ఐ విల్ చేంజ్. నేనే చెప్తున్నా, నేను కూడా చేంజ్ అవుతాను. నేను మొన్ననే మా తమ్ముడికి ఫోన్ చేసి ఒక 4-5 days బ్యాక్ నేను ఇప్పుడే కావాలంటే ప్రూవ్ చేపిస్తాను. మొన్న అరే మమ్మీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి రా అది ఇది అని చెప్పేసి చెప్పిన నేను మొన్ననే.
సో బయటికి తీసుకెళ్ళండి, కొంచెం షాపింగ్ అది అంతా తీసుకెళ్ళండి, అందులో అమౌంట్ ఉన్నాయి, అది తీసుకెళ్ళి కొంచెం షాపింగ్ ఏం తీసుకుంటారో ఏందో అది ఇది అని చెప్పేసి మన డాడీని మమ్మీని ఇద్దరిని బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి మక్బూల్ मैं तेलुगु में पूछता हूँ मैं क्वेश्चन మొన్న నేను ఫోన్ చేసి మమ్మీని డాడీని ఎక్కడ తీసుకెళ్ళమని చెప్పినా నేను వాకింగ్కి ఇంకా తీసుకురమ్మని అదొకటి, ఇంకా మొన్న చెప్పినా చూడు సబిల్ గాడు నువ్వు అదేంటి మమ్మీ వాళ్ళని రెడీ అయిపోయి ఉండమని చెప్పు అని చెప్పేసి అన్నా కదా, ఎక్కడ తీసుకెళ్ళమని చెప్పినా బయటకి తిప్పుకొని రమ్మని చెప్పు. ఓకే ఓకే సరే సరే రైట్. సో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మమ్మీ డాడీ, వాళ్ళకి ఏముండదు, ప్రపంచం అంతా రేపు ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచిస్తారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తారంటే ఎట్లా కొడుకు టైం స్పెండ్ చేయడు, అంటే కొడుకు కానీ కూతురు కానీ బిజీగా ఉంటారు వాళ్ళు వారి లైఫ్లో. మనవాళ్ళ కోసం వాళ్ళు పెళ్లి చేసుకోమంటారు. ఇంట్లో కలకల వాళ్ళకి చిన్నపిల్లలు కనిపిస్తూ ఉంటే అది చూడాలనిపిస్తుంది వాళ్ళకి, వాళ్ళ ఎత్తుకోవడము, వాళ్ళతో ఆడుకోవడము. అది ఇప్పటికీ నేను అంట అక్క పిల్లలు ఉన్నారు కదా, చెల్లె పిల్లలు ఉన్నారు కదా అంట, అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారా, కొడుకు పెళ్ళి అనేది మాకు ఎంత ఆశలు ఉంటాయో నీకు తెలియదు రా అది ఇది అని చెప్పేసి ఇప్పటికి చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? చేస్తా కొంచెం లైఫ్లో. ఇప్పుడు నేను కొంచెం నా సినిమాలు మంచిగా నడిచి ఆడియన్స్ నా సినిమాని ఎంకరేజ్ చేసి కొంచెం ఆదరించి థియేటర్ వరకు వెళ్ళి సో మంచిగా లైఫ్లో సెటిల్ కరెక్ట్గా అయిపోతే దెన్ అప్పుడు, ఎందుకంటే వచ్చే వైఫ్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆ స్ట్రగుల్లో ఈమెను కూడా తీసుకొచ్చి నేను నాకు ఈ పెయిన్ ఉంది, లేకుంటే నాకు ఇలా లైఫ్లో ఈ పెయిన్ ఉంది, అది స్ట్రగుల్ అవుతున్నది, ఆమెను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో ఇప్పుడు మీరు మీ పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీ మాటల్లో అర్థమవుతుంది. సో చాలామంది పేరెంట్స్ని ఆర్ఫనైజ్లో పెట్టేయడం లాంటివి ఇప్పుడున్న జనరేషన్లో పర్టికులర్గా చేస్తున్నారు. అంటే అంటే వాళ్ళకి నేను వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను యాక్చువల్లీ నేను ఇలా యూనో అదే కేర్ టేకర్ ఏదో అంటారు కదా, అక్కడికి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళినా నేను. సో ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను ఒకసారి వెళ్ళినప్పుడు నేను అడిగిన నేనే క్వశ్చన్, ఏంది మరి మీ కొడుకు తీసుకొని, లేదు పెళ్ళి చేసుకొని వేరేలా ఉంటున్నారు, ఇక్కడికి వచ్చి పైసలు కడతారు, మేము ఇక్కడే ఉంటాము అని అన్నాడు. ఏమో పైసలు కట్టి అక్కడ పెట్టడం ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కని పెంచి వాళ్ళ చేతులతోని ముద్దలు పెట్టి వాళ్ళు నడవలేకుండా వాళ్ళకి నడిపించడం నేర్పి స్కూల్ ఫీజులు కట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆ స్థాయిలో ఉంటే వాళ్ళ మెయిన్ కారణం మన పేరెంట్సే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా మెయిన్ కారణం నా పేరెంట్సే. చాలామంది ఇప్పుడు వచ్చే వైఫ్స్ కూడా చాలామంది ఏమంటారంటే, నేను విన్నది ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే, అరే సపరేట్ ఉంటున్నా అంటే ఎందుకురా అంటే, లేదురా వైఫ్ అంటూ ఉంటుంది, లైక్ సపరేట్ ఉందాము మనము అని చెప్పేసి చాలామంది, అంటే నా తెలిసిన ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్. సో నేను అడిగిన అదేందన్నా అంటే, మా మమ్మీ వాళ్ళ ఫ్లాట్ కొనిచ్చేసిన అంటే, నువ్వు ఉండవా అన్నా, లేదు ఎప్పుడు కొన్ని వాళ్ళని అక్కడనే పెట్టాలి, మనం ఇక్కడ ఉండాలి, మన వైఫ్ ఆ పిల్లలు. సో కొంతమంది ఏంటంటే వైఫ్ రాగానే సపరేట్ ఉండేసి పేరెంట్స్ని ఒక సపరేట్ దగ్గర పెట్టేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడాలు అలా చేస్తూ ఉంటారు. బట్ నా దృష్టిలో ఏంటంటే పెద్దగా అయిన తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోవాలి. అంటే ఎట్లా అంటే, చిన్నప్పుడు పెరిగేటప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది, మనకు నడవడం రాకపోతే నడిపిస్తూ ఉంటుంది, నేర్పిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు, వాళ్ళు అదే అంటే వాళ్ళు ఏంటంటే ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నడవడానికి కష్టము, లేదంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే తినలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటప్పుడు చూసుకునేలాగా అప్పుడు మనం పేరెంట్స్ అవ్వాలి, వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు. సింపుల్ లాజిక్ ఇక్కడ, గివ్ అండ్ టేక్ అంతే. నిజం చెప్పాలంటే గివ్ అండ్ టేక్ ప్రాసెస్. లైక్ వాట్ మై మామ్ అండ్ డాడ్ గేవ్ మీ, ఐ హ్యావ్ టు గివ్ దాట్ టు దెమ్ ఇన్ దట్ ఏజ్ అని చెప్పేసి నేను లిటరలీ నేను నేర్చుకున్నా. ఇప్పటికీ నేను సింగరేణిలో కరీంనగర్లో ఉంటే మా మమ్మీ వాళ్ళని నేను ఇక్కడనే పెడతా. ఎందుకంటే డాడీ మమ్మీ హెల్త్ గురించి నేను ఆలోచిస్తాను. నేను డైలీ వాకింగ్ కూడా, ఇందాక అన్నాడు కదా, వాకింగ్ కూడా పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్ళి, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ వాకింగ్కి వెళ్ళాలి. పొద్దున్న 5కి లేపుతా. వాళ్ళ మాట వినలే, మొన్న వినకపోతే అరిచిన, ఎందుకంటే అరిస్తే వెళ్తారు. ఇప్పుడు చిన్నప్పుడు మనం వినకపోతే అమ్మ తిట్టేవాళ్ళు కదా, నేను కూడా అంతే, సేమ్ లాజిక్. మొత్తం ప్లేట్ కింద పడేస్తాను, వెళ్ళకపోతే మంచిగా ఉంటుంది చెప్తాను, వెళ్ళు అది అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు, అరే అమ్మ ఎందుకురా వాయిస్ అయిపోగాంతో అని చెప్పేసి వాకింగ్కి వెళ్ళి రావడం అదంతా చేస్తూ ఉన్నారు అనమాట. అట్లా
సో డెఫినెట్లీ అందరికి ఒకటే చెప్తున్నా, పెద్దగా అయిన తర్వాత మనకు జీవితంలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అన్నీ జరుగుతుంటాయి, వాళ్ళకి పైసలు ఖర్చు పెడుతూ ఉంటాము, వాళ్ళతో డిన్నర్కి వెళ్తాం, లంచ్కి వెళ్తాం, అన్నీ చేస్తాం. ఒక్కసారి పేరెంట్స్ని జస్ట్ ఒక నెలకి 2 సార్లు జస్ట్ ఊరికే అట్లా సరదాగా బయటికి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ని పరిచయం చేసి అందరు కలిసి డిన్నర్ చేయండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళి బట్టలు కొనిపించండి, ఇగో ఇది షాపింగ్ మాల్, ఇగో ఇది ఇట్లా అని చెప్పేసి చేపియండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆ ఫ్రెండ్స్ కూడా అంత ఫీల్ అవ్వరు ఆ పేరెంట్స్ ఫీల్ అయినంత. సో అంత వాల్యూ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి తీసుకెళ్తే నెల దాకా వాళ్ళు అదే ట్రాన్స్లో ఉంటారు, అంత ప్రేమ ఉంటుంది పేరెంట్స్కి. సో డెఫినెట్లీ అందరికి ఒకటే చెప్తా, ఈ ఆర్ఫన్ ఏంది మన ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడము అది ఇది నిజంగా అది చాలా పెద్ద తప్పు. అది అసలు యాక్చువల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది పెట్టద్దు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి చట్టం వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ని పెద్ద అయిన తర్వాత ఇంట్లోనే చూసుకోవాలి. ఒక బటన్ అక్కడ నొక్కంగానే దీని అమ్మ కంప్లైంట్ వచ్చి చూడాలన్నమాట, పేరెంట్స్ బాగా చూసుకుంటలేరా అని చెప్పి వాళ్ళకి బొక్కలేయాలి. అది సో నాకు అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే ఏముంటుంది పెద్ద అయిన తర్వాత మనమే కదా చూసుకునేది వాళ్ళది. చిన్నప్పుడు మనం చిన్న దెబ్బ తగిలినా కూడా కింద పడితే అని చెప్పేసి పరిగెత్తుకుంటుంది. అలాంటి పేరెంట్స్ని అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం అనేది లైక్ యూనో రాంగ్. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో అట్లీస్ట్ 50% పీపుల్ మీలా ఆలోచించినా కూడా. నేను ఒక్కటి చెప్తానండి, నేను యాక్చువల్లీ ఐ స్పోక్ టు సమ్ లైక్ నేను గర్ల్స్తో నేను మాట్లాడుతుంటా కదా, లైక్ గర్ల్స్తో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నువ్వు ఈ జనరేషన్లోడివి కాదు, నువ్వు ఆ జనరేషన్లోడివి అంటే నేను ఒకటే అన్నా, దీని అమ్మ జీవితం మన బిహేవియర్ మన క్యారెక్టర్ అనేది జనరేషన్ బట్టి ఉండదు, మారద్దు. జనరేషన్ బట్టి ఎందుకు మారాలండి? ఇప్పుడు జనరేషన్ బట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవ్రీవన్ విల్ సే దాట్ ఇప్పుడు లైక్ పేరెంట్స్తో ఉండకుండా మనం సపరేట్ ఉండేసి మనం మస్తు యూనో ఒక ఫ్రీడమ్ లాగా ఉండాలి అది అని చెప్పేసి అనుకుంటారు. నేను ఆ జనరేషన్లోనే అయితే కాదు. నా జనరేషన్ ఎప్పుడు ఒక ఉమ్మడి కుటుంబము, మంచి హ్యాపీనెస్, ఆ ఫ్యామిలీ జోన్, సో చూసుకోవడం, వాళ్ళని మంచిగా చూసుకోవడం. సో ఇలాంటి జనరేషన్లోనే ఉంటా ఇంకా నేను. సో యా అది నేను కూడా వెరీ నైస్. ఫైనల్గా మళ్ళీ జన్మంటూ ఉంటే మీ మదర్ నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఈసారి మా అమ్మ అదేంది నాకు నెక్స్ట్ జన్మ ఏమైనా ఉంటే అంటే ఈసారి అమ్మ నాకు కూతురులా పుడితే లక్ష్మి లాగా పెంచుకుంటా అని చెప్పేసి అంట. అంటే మీరు అమ్మాయి అయ్యండి, అమ్మ మీకు అట్లా. చాలా ఎపిసోడ్స్ చేశాను కానీ బట్ ఇలా ఎవరు చెప్పలేదు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఫైనల్గా అమ్మకి మన షో నుంచి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా, నీ కొడుకున్నాడు, నీ చిన్న కొడుకున్నాడు, పెద్ద కొడుకున్నాడు, మీ ఆయన్ని చూసుకోవడానికి కూడా హ్యాపీగా నువ్వు మంచిగా ఏం టెన్షన్ లేకుండా చూసుకోవడానికి నేను తమ్ముడు గాడు ఉన్నాము. నీకు జీవితంలో మా ప్రాణాలు అడ్డు పెట్టైనా కూడా నిన్ను హెల్దీగా చూసుకుంటాం, అంతే. అదొక్కటే చెప్పగలుగుతా. నిన్ను సంతోషంగా చూసుకుంటాం, ఇచ్చి పడేస్తారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్, ఎందుకంటే అంత ఇన్స్పైరింగ్ వర్డ్స్ మీరు చెప్పారు కాబట్టి. ఈ ఇంటర్వ్యూ చూసి మన ఆడియన్స్లో ఎంతో కొంత మీరు కూడా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. జీవితంలో చాలామంది లైక్ మన గురించే కాకుండా స్ట్రగుల్ అయ్యే టైంలో ఫ్యూచర్లో కష్టపడండి. ఈ తాగడము ఎంజాయ్మెంట్కి అలవాటైపోయి చాలామంది ఏంటంటే వర్క్ విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ లైఫ్ మీరు ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఎవ్వరికి తెలియదు. ముఖ్యంగా పేరెంట్స్ హెల్త్ మాత్రం ఒక ఏజ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయో తెలియదు. అప్పుడు మీకంటూ ఒక బ్యాకప్ ఉండాలి. సో ఆ బ్యాకప్ కోసం మీరు కష్టపడండి. అప్పుడే వాళ్ళతో హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి అవన్నీ చూసుకోగలుగుతారు. సో మీరందరూ కష్టపడేది ఓన్లీ కేవలం మీకోసం కాకపోయినా పేరెంట్స్ కోసం అన్న కష్టపడండి. యా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.